చూసుకుంటా ఉన్నారు. దాదాపు ఇక్కడ మీరు 4 ఫ్యామిలీస్ వరకు ఉంటారని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు కూల్చివేయడం జరిగింది? ఏమైనా కబ్జానేనా నిజంగా మీ భూమి అనేది? 1994 ఇక్కడ మన పెద్దలు గాజుల రామారం పెద్దలు వాళ్ళు ట్రస్టీస్ కూడా శంకర్ రెడ్డి గారు, మరి ఇందర్సేనారెడ్డి గారు సత్యనారాయణ స్వామి ట్రస్టులో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు, ఇప్పటి కూడా ఉన్నారు ప్రస్తుతం. అయితే వాళ్ళు కానీ ఎప్పుడు వచ్చి ఈ దేవాలయ భూములని కబ్జాలు ఇలాంటి వాటిలలో కాదు, వాళ్ళు చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళు, పెద్ద మనుషులు వాళ్ళు. ఈ దేవాలయం అలాట్మెంట్ చేశాక తర్వాత ఈ దేవాలయాలు అభివృద్ధి చేసి ఇక్కడే 94 నుండి ఇవి పాత ఇండ్లు, వెనక ఉన్న గోడలు చూడండి అవి పాతవి, ముందున్న ఇండ్లు దీంట్లో మీకు చూపిస్తాను. ఇవి పాత ఇండ్లు, ఇవి పోయిన సంవత్సరం కూల్చినవి. ఇలా ఇండ్లన్నీ బ్రేక్ అయ్యాయి. ఈ వర్షాలు ఆ బర్మాలు పెట్టి రాజో సగ్గురాకల్ప వాళ్ళు రాళ్ళు కొట్టేస్తే ఇవన్నీ పెద్ద పెద్దగా ఇవి అయ్యాయని పాత రూమ్స్కి రిపేర్ చేస్తున్న కొద్దీ ఇక రేకులు పగిలిపోతున్నాయని స్లాబ్ వేసి రిపేర్ చేసి ఇది ఆశ్రమం అంటే గురువులు భక్తులు మేము అందరం ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలకి అన్నప్రసాదాలు అన్నీ ఇక్కడే వండుకుంటూ ఇక్కడ సామూహికంగా జరిగే కార్యక్రమాలు అన్నిటికీ కూడా మీరు దీంట్లో చూడవచ్చు. సామూహిక కార్యక్రమాలు ఇక్కడ ఇది గత 15 సంవత్సరాల నుండి ఇది అడవి నుండి ఇంతవరకు అభివృద్ధి చెందింది. ఇక్కడ చూడండి ఈ దేవాలయము ఇలా ఉండేది, అలాంటి ఆ టైం నుండి ఇంతవరకు అభివృద్ధి చేసుకుంటూ ఇలా క్షేత్రం మార్చిన రాత్రి పగలు ఇటుక జోడించి కష్టపడి చేస్తున్న ఈ పాత ఇండ్లకి రిపేర్ చేసుకుంటే పాత ఇండ్లతో పాటు గోశాలను ఇచ్చారు. గోశాల పోయిన సంవత్సరం వదిలేసిండ్రు, ఈ సంవత్సరం గోశాల. ఈ కొబ్బరికాయల షాపు, ప్రతి గుళ్ళ దగ్గర కొబ్బరికాయల షాపు ఉంటుందా లేదా? భక్తులకు ఇబ్బంది పెడతామా? పబ్లిక్ వస్తారు భక్తులు, వాళ్ళకి టాయిలెట్స్ కడితే టాయిలెట్స్ మొత్తం కూల్చేశారు. మరి వాళ్ళు ఎక్కడ వెళ్తారు? మేము ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు ఇవి భక్తుల కోసము ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. ఆ నమ్మకంతో మేము ఈ క్షేత్రం కాపాడుతున్నాము, ఈ ధర్మంగా పనులు చేస్తున్నాము. ఎవరైనా మాకొచ్చి ఇంత ల్యాండ్ నువ్వు అమ్ముకో, ఇంత ల్యాండ్ నీకు ఎవరు రానియకుండా చూస్తాము సగము అని అంటే కూడా మేము వాళ్ళ మాటలలో పడకుండా మాకు ఇలాంటివి లేదు. దేవస్థానం కోసం పరమేశ్వర్ సింగ్ ఎంతైతే కష్టపడ్డారో హైకోర్టులో కేసు నడుస్తుంది. పరమేశ్వర్ సింగ్ సత్యనారాయణ స్వామి దేవాలయం ధర్మకర్త. ఈ కొండని అడవి ప్రదేశాన్ని ఈ రోజు ఈ యాత్ర అతనికి హ్యాండ్ అవుట్ చేసింది ట్రస్ట్. మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దేవేందర్ గౌడ్ గారు టీడీపీ సమయంలో 10 ఎకరాల భూమిని అలాట్మెంట్ చేపించారు. ఆయన చెప్పగా ఇది చిన్న అన్నవరం మన ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు చిన్న అన్నవరం ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో చేయాలనంటే 10 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ అయ్యింది. అలాట్మెంట్ అయిన పేపర్స్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మాకు డబ్బులు కట్టాలని అడిగితే మేము హైకోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఇదిగోండి చూడండి, ఈ ఇయర్ కూడా చూడండి 2000 అంటే 90 అంటే అప్పటి నుంచి మేము 97 నుండి ఇదంతా చరిత్ర ఈ పేపర్స్లో ఉన్నాయి. 97 ఈ అలాట్మెంట్ అయిన ల్యాండ్, అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ కొండ ప్రోరంబోకు ల్యాండ్ ఎట్ హెచ్ఎల్ కాలనీ, ఇది వెంకటాద్రి హిల్స్. ఇవన్నీ హైకోర్టు కూడా మనకి ఆర్డర్లో ఇది ఇచ్చింది చూడండి. ప్రైమ్ ఫెజియా ఇట్ ఈజ్ ఎవిడెంట్ దట్ వే బ్యాక్ ఇన్ ద సిస్టమ్ ఎండోమెంట్స్ హ్యాడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కళ్యాణ మండపం అంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి అంటుంది. కళ్యాణ మండపం, యజ్ఞశాల, నవగ్రహ టెంపుల్ అండ్ వేదిక్ స్కూల్స్. ఇట్ ఈజ్ స్టేటెడ్ ద ఫస్ట్ రెస్పాండెడ్ అంటే మన ట్రస్ట్ ఇది ఇన్స్టింగ్ ఆన్ ద టెంపుల్స్ టు పే ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ పే చేయండి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళండి అని మనకి కోర్టులో ఆర్డర్ ఉంది. దెరిస్తాల్ అంటే మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చేంత వరకు సత్యనారాయణ స్వామి ట్రస్ట్కి డిస్టర్బ్ చేయొద్దని కూడా దీంట్లో ఉంది. కానీ మనకి ఏ లెటర్స్ రాకుండా ఏమీ రాకుండా చేయకుండా మన మీద ఈ అటాక్స్ చేయడం. అయినా కలెక్టర్ గారు ఒకసారి దేవాలయాలకి అలాట్మెంట్ అయిన ల్యాండ్ 2009 నుండే జరుగుతుంది. కేసు పెండింగ్ ఇప్పుడుంది, కేసు కొట్టేశారని నరేంద్ర రెడ్డి డిఈ రాజీవ్ సగ్గురాకల్ప అంటున్నారు. మళ్ళా కేసు
కోర్టులో ఉన్నప్పుడు మీరు ఈ దౌర్జన్యాలు ఎలా చేశారు? ఏ అధికారంతో చేశారు? మీలాగా మేము బిల్డింగ్లు కట్టి మేము అమ్మట్లేదని చేస్తున్నారా? లేక చుట్టుపక్కల రాజస్వ గృహకల్ప ల్యాండ్ పెట్టుకొని అమ్మేశారు, ఆ కింద కంపెనీలకు అమ్మారు, ఈ పక్కన అమ్మారు, ఇదంతా ప్రభుత్వం భూమి రాజస్వ గృహకల్పదే అన్నట్టుగా వాళ్ళు మీరు కబ్జా చేశారని చెప్పి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. నోటీసులో అది రాజీవ్ స్వగృహది మా భూమి మీది కాదు అని చెప్పి నోటీసులో మెన్షన్. మరి ఇదేంటిది అంటే మేము హైకోర్టుని మా గ్రిప్లో తీసుకొని ఇచ్చామా ఆర్డర్? ఇప్పుడు మేము మీ ముందు పెడుతున్నాము, ఈ పేపర్స్ అన్నీ మీ ముందు పెడుతున్నాము. ఇన్ని ఎల్ఆర్స్లు ఉన్నాయి. మేము కలెక్టర్ గారికి ఇచ్చిన ఎల్ఆర్స్లు ఇవన్నీ ఆర్టీఐ పెట్టి తీపిస్తే తర్వాత అన్నిటికంటే ఇంత రేటు కట్టమని మనకు వచ్చింది 5 లక్షలు ఆ సమయంలో. ఇది పంచనామా, రెవెన్యూ పంచనామా. ఇక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, పంచనామా చూడండి. మరి ఇవన్నీ ఉన్నాక 2009 నుండి హైకోర్టులో కేసు ఉన్నాక ఈ నరేందర్ రెడ్డి ఈ గోడలు ఎలా కట్టిపించారు? ఇది దౌర్జన్యమా లేదా చెప్పండి? ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఇది మేము ఈరోజు ఇది యాత్రా స్థానంలో ఇక్కడ ఇప్పుడు పార్కింగ్కే జాగాలు సరిపోతలేవు. రేపు ఇంకా చాలా ఎదుగుతుంది దేవాలయం. అయితే ఎదుగుతుంది దేవాలయం మాకు హ్యాండ్ అవుట్ చేయమని కూడా అడుగుతున్నారు. హ్యాండ్ అవుట్ చేస్తే దేవాలయం అని కమర్షియల్ బిజినెస్ చేసుకొని అది కూడా చేశారు. చేస్తే మేము అడ్డుకున్నాము. కొద్దిగా ల్యాండ్ కూడా అమ్మేశారు. దేవాలయము అని కమిటీ అని తీసుకొని కూడా కొంతమంది ల్యాండ్ కూడా అమ్మారు. ఆ ఈసీలు కూడా తెప్పించాను. దాన్ని హెచ్ఎల్ కాలనీ బై నంబర్లు వేసి అమ్ముకున్నారు. ఇలాంటి అమ్ముకుంటున్నారనే మనము వీటికి దగ్గరికి వెళ్ళాము. తోడే కోర్టుకే పేపర్స్ బీ హై. అంటే ఏ సమయంలో వచ్చారండి కూల్ చేయడానికి వాళ్ళు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? 2025లో మే 3వ తారీఖుకి సేమ్ అలాగే తెల్లవారుజామున, అప్పుడైతే ఇంకా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడైతే 18వ తారీఖు పేపరు 19వ తారీఖు అంటించారు, 20వ తారీఖు ఇలా సర్వే నంబర్లు కూడా తప్పుడు సర్వే నంబర్లు వేసి కూడా మాకు ఇక్కడ పాతి పెట్టిపోయిన టైంలు ఉన్నాయి. ఇది 79, ఇది 79 కింద వస్తుంది. ఇట్లా అది 79 వస్తుంది. 79/1 రాదు మాకు. 79/1 ఎప్పటి నుంచి అయ్యింది? మీరు అన్ని డాక్యుమెంట్స్ చూడండి, మావి 79 ఉంది. అంటే ఈ ల్యాండ్ చాలా పెద్దది. వాళ్ళ 27 ఎకరాలు ఏమో వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళ పనులు సాగనిస్తలేరని. అమ్మా ఇది 101% నిజం చెప్తున్నాను. రాజువ సగృహ కల్పాకి 27 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ అయింది. 27 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ అయితే వాళ్ళు లోపల వాళ్ళ పనులకి ఆటంకాలు పెడుతున్న వాళ్ళకి పంచుకున్నారు. పంచుకొని మళ్ళా వాళ్ళు ల్యాండ్ దాంట్లో కలపాలని దేవస్థానంలో ఉన్న 10 ఎకరాల ల్యాండ్ల 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. మిగతాది ఎంఆర్ఓ గారు ఈ చెట్టు కిందనే కూర్చొని ఎంఆర్ఓ గారు ఈ చెట్టు కింద కూర్చొని మీరు అక్కడే ఉండండి, రోడ్డు మ్యాప్ మార్చుకోండి, రోడ్డు మ్యాప్లు మార్చుకోండి అని చెప్పిపోయినా ఇదిగోండి ఎంఆర్ఓ గారు ఆ టైంలో వచ్చి ఇట్లా చిన్న పిల్లలతోటి ఇక్కడ ఆశ్రమంగా పెడితే ఈ పిల్లలతో పనులు చేపిస్తున్నానని భజనలు చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా ఈ పిల్లలతో పనులు చేపిస్తున్నాను, ఈ పిల్లల చైల్డ్ కేర్లో వేశారు నా మీద దొంగ కేసు పెట్టి. ఇంకొకటి నేను ఈ ఇల్లంట రాజీవ గృహకల్ప దగ్గర కడుతున్నానని 2వ కేసు చేశారు. భరత్ సిఐ గారు నీ మీద కేసులు బుక్ చేస్తాను, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఫోన్ బయట పెట్టిరా, తల తిక్కలుగా ఉందా నీకు, ఎక్కువ చేస్తున్నావు. సిఐ గారు, భరత్ సిఐ గారు అప్పట్లో 2005లో ఇది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి మొత్తం పబ్లిక్ పార్కింగ్కి కూడా జాగుండట్లేదు. తర్వాత ఇవి పాత ఇండ్లు, ఇవన్నీ ఈ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళకి మాకు కూర్చోబెట్టి నీకు వచ్చిన ల్యాండ్ నీకు వచ్చింది, అంతవరకు ల్యాండ్ మ్యాప్ మార్చేసుకోండి అని చెప్పి కూడా వెళ్ళారు. మార్చుకున్నారు. ఇక్కడ వాళ్ళు రావట్లేదు, మేము అటు వెళ్ళట్లేదు. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల నుండి మళ్ళీ మా మీద ఇవన్నీ స్టార్ట్ చేశారు. మరి అప్పటి నుంచి మేము నీకు ఓకే అయ్యింది, నీకు గవర్నమెంట్ ఇచ్చిందని నువ్వు మాకు ఈ స్థలం చూపించు, పంచనామా ఉంది, మేము పంచనామా సర్వే చేపిస్తాం. ఆర్టీఐ లేస్తే కూడా ఆర్టీఐలు రావట్లేదు. మరి అడ్వకేట్లను మాట్లాడుకుంటే అడ్వకేట్లను కొనేస్తున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఏ దేశంలో ఉంటున్నాము? మరి నా భారతదేశంలో ఉంటున్నానా? మరి వేరే ఇక్కడ ఏ ముస్లిమ్స్ వాళ్ళతోటి మాకు ప్రాబ్లమ్స్ రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. ముస్లిమ్స్ కూడా చేసుకోవాలంటే ఎన్నో చేసుకునేవాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడు మాకు వచ్చి డిస్టర్బ్ చేయలేదు. ఇలాంటి ఈ స్థానాలకి ఈ ఎంఆర్ఓలు వచ్చి కూడా వెనక సైడు అటువైపు మీరు వెళ్ళిపోండి, ఇదంతా కొండ ప్రదేశం ఉంది, దేవస్థానం లాగుంది మీరు అనేసి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆ నరేందర్ రెడ్డి, నందకుమార్ వీళ్ళందరూ ఈ డేట్
ఇవి ఫొటోస్ వీడియోస్లో మనకి డేట్ వెళ్తుంది కెమెరా ఫోన్లో. ఈ డేట్లో మాట్లాడిపోయిన ఇవన్నీ అయితే అప్పటి నుంచి దినదినము ఇలా ఉన్న ఏరియా నుండి రోజు రోజు మనము ఇవి అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవి 2009లో ఆగిపోయాయమ్మా. ఆ 12-13 సంవత్సరాలు సర్వీసే అయిపోయింది. దేవాలయాన్ని దగ్గరకు వచ్చినాక వాళ్ళ బిల్డింగ్లు ఆగిపోయినాయి, అన్నయ్య ఆగిపోయినాయి. అమ్మ ఆయన నరేందర్ రెడ్డి ఏమంటాడంటే, నేను చెట్టు కింద నుంచొని చెప్తున్నాను, డిఈ రాజు సగ్గురాకల్ప, అమ్మ మా గురించి కూడా దేవుణ్ణి ప్రార్థన చేయి, మా బిల్డింగ్ల పనులు కూడా తొందరగా చేయని లోపల అందరికీ వాళ్ళ ల్యాండ్ పంచుకొని దేవాలయం ల్యాండ్ దొబ్బుకోవడానికి వచ్చాడు. మాకు ఇక్కడ ఈ క్షేత్రంలో ఇన్ని సంవత్సరాల నుండి దగ్గర 94 నుండి ఇక్కడే ఉంటున్నాం. మాకు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయమ్మా ఇక్కడ మొత్తం? ఇక్కడ మేమే ఉంటామండి, ఫ్యామిలీస్ అని. పాప వాళ్ళు పొద్దున్న నుంచి దేవాలయాలు, గోశాలలు, పిల్లలు. ఇప్పుడు మా అల్లుడు గారు ఉన్నారు, మా పాప బాబు, ఈ వీళ్ళు అందరూ బయటి వాళ్ళకు పెట్టి. ముందు ఈ ఇండ్లు ఉన్నప్పుడు మేము ఉండేది, అవతల పనోళ్ళు ఉండేది. అయితే ఈ ఇండ్లు రిపేర్ చేసుకున్నాక అప్పటి వరకు మీరు బయట రెంటుకుంటామంటే వాళ్ళు బయటికి రెంట్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు బయట రెంటుకుంటున్నారు. ఇది అయిపోయాక మేము దీంట్లోకి వచ్చేస్తాం, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ కూల్చేస్తారు. ఇది రెండోసారి కూల్చడం. అంటే ఇక ఈ ఆశ్రమాలు ఉండవా? మన క్షేత్రాలల్లా, హైదరాబాద్ కాదు మొత్తం భారతదేశంలో క్షేత్రాలల్లా ఆశ్రమాలు లేవా? దేవాలయాల దగ్గర ఏ పంతుళ్ళకి ఇండ్లు లేవా? పనోళ్ళకి ఇండ్లు లేవా? పీఠాధిపతులకు ఇండ్లు లేవా? మరి నేనేమంత అన్యాయం చేస్తున్నానంటే ఈ దొంగలతో చేయగలపట్లేదని, వాళ్ళలాగా నేను కూడా పంచుకోవట్లేదని. వాళ్ళలాగా పంచుకొని ఉంటే మాకు న్యాయం జరిగేదా? వాళ్ళ దొంగలతో చేయగలపాలా? ప్రభుత్వం భూములు రాత్రి కబ్జా చేసి అమ్ముకున్న వాళ్ళందరినీ వదిలేసి మా దగ్గరకు ఎందుకు వస్తున్నారు? రాజువ సగ్గురాకల్ప ల్యాండ్ ఎంత ఉందో 27 ఎకరాలు వాళ్ళకి అలాట్మెంట్ అయిన పంచనామా అవన్నీ వాళ్ళు బయటికి తీయాలి. నేను ఆర్టీఐ వేస్తాను, ఆర్టీఐ వేసినాక వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అదంతా చూపియాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటీసులో కూడా ఇదంతా రాజు సగ్గురాకల్ప సంబంధించిన భూమి ఖచ్చితంగా 3 రోజుల్లో మీరు ఖాళీ చేయాలని చెప్పి నోటీసులో ఇచ్చారు, అలాగే ఇచ్చారు. మేము ఎక్కడ ఖాళీ చేస్తాం? మేము ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ బిల్డింగ్లు లేనప్పటి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. మీ అందరికీ మీకు అర్థం చేపిస్తున్నాను. వాళ్ళు లేనప్పటి నుంచి మేము ఇక్కడ ఉండి వాళ్ళు నడుమంత్రాన్ని వచ్చి ఇదంతా మాకు ఇచ్చేస్తారు మీరు వండి అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది న్యాయమా? మళ్ళీ హైకోర్టు ఎందుకు ఆర్డర్ ఇచ్చింది? మరి ఆ హైకోర్టు డిస్టర్బ్ చేయొద్దంటే వీళ్ళు ఏ ఆధారంతో డిస్టర్బ్ చేస్తున్నారు? గౌశాలలు కూల్చటే ఏంటిది? దేవాలయాల దగ్గర పురాతనం నుండి ఉన్న దేవాలయాలు. మళ్ళా ఇప్పుడు ఈ మాట చెప్తే నేను చాలా నిష్ఠూర్యం అవుతున్నాను. వెనక శివాలయం ఉంది, వెనక శివాలయంలో మొన్న కట్టిన గోశాల, అదంతా నరసింహస్వామి దేవాలయ స్థానం. ఆ దేవాలయ స్థానంలో ఆయన గోశాల కట్టిండు, గడ్డి పెట్టేసుకుండు. రాత్రి అన్నపూర్ణాదేవి గుడి అని కట్టే ఇల్లు కట్టిండు. ఆడ కూడా అంటించిండ్రు పేపర్లు, రాజు సగ్గురాకల్ప ఆడ కూడా అంటించింది నోటీస్. అది సాధారణమైన పత్రం, నోటీస్ కూడా కాదు. నోటీస్ అంటే ఎట్లొస్తుంది? అడ్వకేట్ దగ్గర నుండి ఒక పద్ధతిగా చేతికిచ్చి సంతకం తీసుకొని పోతారు. వీళ్ళు నాకు నోటీస్ ఇచ్చి చేతికిచ్చి సంతకం తీసుకుపోయి ఇచ్చింది లేదు. రాత్రి దొంగల్లాగా వచ్చి అంటించిపోయారు. ఎప్పుడో 19 మేము 19కి చూసాము. మరి ఆ సోమేష్ యాదవ్ గారు మరి వాళ్ళది అంటించిన వాటికి వాళ్ళేమో తెచ్చుకున్నారంట, చేసుకున్నారంట, వాళ్ళ అడ్వకేట్స్ ఉన్నారు. మరి అది రీసెంట్గా కట్టింది, మరి అదెట్లా వదిలారు? అది కూడా ప్రభుత్వం భూమే కదా. మరి అవి అంటే ఏం జరుగుతుంది? రాజకీయంలో ఉండాలి, రాజకీయంలో తిరిగిన వాళ్ళకే న్యాయం జరుగుతుందా? అంటే దేవస్థానాలు ధర్మము కాపాడుకుంటూ ఉండే వాళ్ళకి న్యాయం జరగట్లేదా? అంటే ఇక మేము దేవాలయాలు వదిలేసి మేము కూడా లీడర్లతో తిరుక్కుంటూ కూర్చోవాలా? ప్రతి ప్రదేశానికి కూడా సాధువులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉంటారట, నిజమేనా? వస్తాను, నేను మొత్తం వీడియోలు ఫొటోస్తో సహా మీకు ఇస్తాను. నేను హిందూ వాహిని వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, గోరక్షక్ వాళ్ళు, వాళ్ళందరితోటి ఇక్కడికి వచ్చిన నాగ సాధువులతో పరిచయం చేశాను. వాళ్ళందరి దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి, అందరి దగ్గర కూడా ఫోటో. ఇది ఒక పుణ్యతీర్థ క్షేత్రం చేయాలన్న సంకల్పం కట్టుకొని ఈడ మేము రాత్రి పగలు చేస్తున్న వాటికి అందరూ న్యాయము ధర్మంగా ఇది నడిపియాలని చూస్తున్నాం. ఇంకా మాకు ఎవరు సపోర్ట్ చేయొద్దని లేనిపోని బ్లేమ్ చేసి మాకు ఆర్ఎస్ఎస్కి తిడుతున్నారని అబద్ధాలు చెప్పి వాళ్ళు మాకు సపోర్ట్ చేయొద్దు, బజరంగ్ దళ్ వాళ్ళకి తిట్టామని సపోర్ట్ చేయొద్దని అంటే ఎలా చేస్తున్నారో చూడండి. దేవాలయం ల్యాండ్ వాళ్ళదే అంటారు, వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళు అమ్ముకున్నారు అన్న అబద్ధాలు. అమ్ముకున్నదే 1 ఇంచు భూమి చూపియండి అని నేను పోయిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక్కడు చూపించలేదు. వాళ్ళని అమ్ముకుంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది.
మన మన ప్రభుత్వం వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తుంది? ఇది చూడండి, ఈ కొండ ప్రదేశం మొత్తం అమ్మవారే ఉన్నారు లోపల. ఇది గర్భగుఫ, మీరు వీడియోలు తీసుకోండి. ఈ గర్భగుఫ త్రిశక్తి పీఠంగా రాను రాను ఈ రకంగా ఉన్న స్థానం ఈ రకంగా ఎదిగింది. మనకి ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి పోయి ఇన్ని కార్యక్రమాలకు మేము నిమంత్రణం ఇస్తే ఎవరు వచ్చి నుంచో ఇంతమంది పబ్లిక్ తోటి మనము ఇక్కడ ఈ ఇట్లా సామూహికంగా వ్రతాలు, యజ్ఞాలు, బోనాలు ఇవన్నీ చేపించుకుంటూ ప్రతి సంవత్సరం చున్నమేసుకుంటూ ఇలా పబ్లిక్ ఫుల్ నిండుగా ఇదంతా నిండిపోతుంది. అలాంటి దేవస్థానానికి మేము కాపాడుతున్నప్పుడు మాకు సహకరిస్తారా? సహకరించకుండా మీకు అపార్ట్మెంట్లకి ల్యాండ్లు ఇవ్వట్లేదని మాకు దౌర్జన్యంగా ఇక్కడి నుంచి మమ్మల్ని పంపాలని చేస్తారా? సరే, మీరు పంపించారు. నా ప్రాణం పోయేంత వరకు కూడా నువ్వు ఇల్లే కూల్చిపోయినావు, నన్ను కూల్చలే. నేను చెప్తున్నా, నన్ను కూల్చలే. ఈ ప్రభుత్వము ముందుకొచ్చి చేసింది కాదు. మాకు కలెక్టర్ గారు లెటర్ పంపిస్తారు, హైకోర్టు నుండి పంపించాలి. మీరు ఖాళీ చేయండి, ఇది ఒకప్పుడు ఇచ్చాము, ఇప్పుడు మేము తీసేసుకుంటున్నాము అని ఇవ్వాలి. లేదు, చూడండి, ఇవి చూడండి, ఇదిగోండి. ఇలాంటి కార్యక్రమాలు సామూహికంగా ఎంత ఇదంతా మేము చేతులతో కట్టుకుంటూ ఇవన్నీ నిలబెట్టుకుంటూ ఇవి ముందుకు తీసుకొస్తూ ప్రతిసారి ఒక్కొక్క కార్యక్రమం, హనుమాన్ జయంతి బోనాలు, హనుమాన్ జయంతి భోజనాలు, ఇలా అందరి కోసం యజ్ఞాలు, మన అందరూ బాగుండాలని యజ్ఞాలు చేస్తాను. ఇప్పుడు కూడా నేను కామాఖ్య అమ్మవారి సాధనలో ఉన్నా. ఆ అమ్మవారు వాళ్ళకి ఏం చేస్తుందో నాకు తెలియదు. ఆ సత్యనారాయణ స్వామి కూడా పుట్టగతులు లేకుండా చేయాలి నా తండ్రి. వాళ్ళకి అకాల మృత్యువులు రావాలి. ఇంత ఘోరంగా ధర్మం స్థానాలకి 3 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. మీరు ఏం చేయబోతున్నారు చివరిగా, ఏం చెప్పాలి? మేము నిన్నటి నుంచి ఆర్టీఐ గురించి ఆర్టీఐ గురించి రెడీ చేస్తున్నాం. రెడీ చేసి ఈరోజు ఇవ్వడానికి హిమాయత్ నగర్కి ఆర్టీఐ పంపించడానికి వెళ్ళేసరికి మేము వెళ్ళక ముందే మళ్ళీ వాళ్ళకి ఎలా న్యూస్ పోయిందో తెలియదు. మాకు ఆర్టీఐకి వాళ్ళు సమాధానం ఇవ్వాలి 45 డేస్లో. మేము వెళ్ళక ముందే వాళ్ళకి న్యూస్ పోయింది. న్యూస్ పోయి వచ్చేసి మొత్తం గోల్చిపోయారు. ఇది ఎలా అయితే కూర్చారో, మేము అధర్మంగా ఎవరికన్నా నమ్మామా, చేశామా? మళ్ళీ ప్రభుత్వం అన్నీ చూస్తుంది. మళ్ళీ ప్రభుత్వం జాగలు దేవాలయానికి పెట్టకుండా అపార్ట్మెంట్లకే, అంటే ముందు గుళ్ళకి ఇస్తుంది, తర్వాత అపార్ట్మెంట్లకి ఇస్తుంది. ఎక్కడ న్యాయము? మేము సీఎం గారికి అడుగుతున్నాము, ప్రతి అందరికి అడుగుతున్నాము. ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు హైడ్రా పేరు మీద ఆయనని బ్లేమ్ చేస్తున్నారు. ఇది హైడ్రా కాదు. ఇలా చూడండి, ఎలాంటి యజ్ఞాలు మరి ఎక్కడ జరుగుతున్నాయి చుట్టుముట్టు. మరి ఇవన్నీ భక్తుల కోసం కదా మేము చేస్తుంది.